ఇక సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015-2020 అనంతరం మళ్లీ ఈ ఏడాది రాష్ట్ర శకటం ఢిల్లీ వేడుకల్లో కనువిందు చేయనుంది. నిరంకుశ రాజరిక ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మల స్వయం పాలన, ప్రజాస్వామ్య ఉద్యమ స్ఫూర్తితో శకట ప్రదర్శన జరగనుంది. ఢిల్లీలో రానున్న 2 ఏళ్ల పాటు రాష్ట్ర శకటం ప్రదర్శన ఉండనుంది. రైట్, ఇప్పటికే ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్, ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. అలాగే ఈసారి ఈ వేడుకల్లో తెలంగాణ శకటం కూడా చోటు దక్కింది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం సందడి చేయబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్యపథ్ ఇప్పటికే ముస్తాబైంది. అందులో భాగంగా ఇక కర్తవ్యపథ్ పైన ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు సైతం కూడా ప్రదర్శనకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మనం తెలంగాణ శకటం వద్ద ఉన్నాం. తెలంగాణ శకటం ఈసారి అద్భుతంగా ఏర్పాటు చేసిన చెప్పండి. గ్రాస్ రూట్స్ ఆఫ్ తెలంగాణ పేరిట పూర్తిగా కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు, అదేవిధంగా చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి కావచ్చు, కొమరం భీం కావచ్చు, అదేవిధంగా గోండు కావచ్చు, మొత్తం వీరికి సంబంధించిన ఉద్యమ నేపథ్యం కనిపించే విధంగా ఈసారి తెలంగాణ శకట రూపకల్పన జరుగుతుంది. శకటం ఇప్పటికే పూర్తయింది. ఇక 26వ తేదీన ప్రారంభమయ్యే కర్తవ్యపథ్ పైన ప్రారంభమయ్యే ర్యాలీలో పూర్తిగా కూడా శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు తెలంగాణ శకటాన్ని అయితే అద్భుతంగా ఏర్పాటు చేశారు. తెలంగాణ శకటం యొక్క థీమ్ కూడా చూడవచ్చు, గ్రాస్ రూట్స్ ఆఫ్ డెమోక్రసీ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా ప్రారంభమైందన్న అంశాన్ని కూడా స్పష్టంగా శకటం చెప్తుంది. శకటంలో అద్భుతంగా శకటాన్ని కూడా ప్రదర్శించారని చెప్పొచ్చు. చూడొచ్చు తెలంగాణ నేపథ్యం అంతా కూడా శకటంలో కనిపించే విధంగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొమరం భీం ఎంతో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచి ఎందరో పాలకులకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన కొమరం భీం యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కర్తవ్యపథ్లో ఇదంతా కూడా సందడి చేయబోతుందని చెప్పాలి. మరోవైపు కొమరం భీము, అదేవిధంగా చాకలి ఐలమ్మ ఇలాంటి గొప్ప గొప్ప వారి యొక్క చరిత్రలు ప్రజలకు తెలిసే విధంగా మొత్తం దేశమంతా కూడా ఈ విధంగా తెలిసే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా శకటాల తయారు ఇప్పటికే పూర్తయిందని చెప్పాలి. దాదాపు 25 రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన శకటాలు సైతం కూడా ఇందులో ఉండబోతున్నాయని చెప్పాలి. ఈ ఏడాది తెలంగాణ శకటానికి చివరి వరకు కూడా తెలంగాణ శకటం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి యొక్క చొరవతో ఈసారి శకట ప్రదర్శనను రూపొందించారు. ప్రస్తుతానికి ఇప్పటికే డిఫెన్స్ శాఖ సైతం కూడా అనుమతినిచ్చిన నేపథ్యం చూడండి. ఖచ్చితంగా శకటం తయారీని కూడా పూర్తిగా మనం విజువల్స్లో చూడొచ్చు. ఏ విధంగా తెలంగాణ శకటం ఏ విధంగా రూపొందించారో కూడా విజువల్స్లో మనం చూడొచ్చు. రాజశేఖర్ రంగశాల క్యాంపస్లో ప్రస్తుతానికైతే శకటాన్ని అద్భుతంగా ఏర్పరిచారు. ఇక 26వ తేదీన జరిగే శకటాల ప్రదర్శనలో అద్భుతంగా తెలంగాణ శకటం ఆకట్టుకోబోతుందని కూడా చెప్తున్నారు. దాదాపు గణతంత్ర దినానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పాలి. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేట ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే దానికి ఇప్పటికే రాష్ట్రం నుంచి సందడి చేసేందుకు తెలంగాణ యొక్క శకటం అద్భుతంగా రూపొందించిందని చెప్పాలి. నిర్మాణానికి ఏర్పడి 2015-2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో శకటాలు ఏర్పాటు చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు శకటం లేదు. కానీ మొదటిసారిగా తెలంగాణ యొక్క నూతన ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ శకటాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ శకటం తీరు కూడా ప్రస్తుతం మీరు విజువల్స్లో చూడొచ్చు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏర్పడే విధంగా మొత్తానికైతే శకటాన్ని రూపొందించారని చెప్పాలి. ఇక చాకలి ఐలమ్మ, కొమరం భీం, రామ్జీ గోండుల విగ్రహాలు మొత్తం కూడా తెలంగాణ శకటం రూపుదిద్దుకుందని చెప్పాలి. ముగ్గురు తెలంగాణ సందర్భంలో ఉద్యమాలు చేసిన వారు, ఉద్యమంలో అనేక మంది ఉద్యమం చేసి అనేక ఉద్యమాలు నిర్వహించి అసలు బాసిన వారంతా కూడా ఈ తెలంగాణ శకటం పైన ఉన్నారని చెప్పాలి. శకటం రూపకల్పన ఇప్పటికే పూర్తయిపోయింది. భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు చేసిన చాకలి ఐలమ్మ సైతం కూడా తెలంగాణ శకటంపై
కొంత అట్రాక్టివ్గా ఈసారి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా చాకలి ఐలమ్మతో కూడుకున్న విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. కొమరం భీం, అదేవిధంగా చాకలి ఐలమ్మ, గోండు, మొత్తం ముగ్గురికి సంబంధించి తెలంగాణ నేపథ్యం ఉన్న వారి యొక్క శకటాలను ఎక్కడికక్కడిగా రూపొందించడం జరిగింది. తెలంగాణ శకటం అద్భుతంగా ఈసారి ఆకట్టుకోబోతుందని కూడా